అనాద్య విద్యా హరణేక్షమాభ్యాం అహం మమ ఉన్మత్త గజ అంకుశాభ్యాం గళత్ సుధా సౌరభ సంతతాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం. అనాద్య విద్య, అనాది నుంచి వచ్చిన అవిద్య. రెండు పదాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఒకటేమో అజ్ఞానము, ఒకటేమో అవిద్య. అజ్ఞానము అంటే నేనేమో నాకు తెలియదు, వాడు అజ్ఞాని. నువ్వెవరై అంటే నేనేమో నాకు తెలియదు, అది అజ్ఞానం. అవిద్య అంటే నేను కానిదాన్ని నేను అనుకోవడం అవిద్య. కాబట్టి కేవలం అజ్ఞానంతోనే ఉన్నవాడిని బాగు చేయడం సులువు. నేనేమో నాకు తెలియదు సార్ అంటే నువ్వు ఇదయ్యా అని చెప్తే ఎక్కడికి అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ అవిద్యతో బాధపడేవాడిని, అంటే అవిద్యతో బాధపడేవాడిని మనకు బాధపడుతున్నాడు అనిపిస్తుంది, వాడికి చాలా హ్యాపీగా ఉన్నాడు. అవిద్య కలిగిన వాడిని అందాం, అవిద్య కలిగిన వాడిని బాగు చేయడం కష్టం. ఎందుకంటే నేను కాని తాను అనుకున్నాడు. కాబట్టి మొదట వాడికి ఏం చెప్పాలి, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీవు కాదు అనేది కేవలం చెప్తే లాభం లేదు. ముందు వానికి ఎక్స్పీరియన్స్ కావాలి కదా, ఫస్ట్ వానికి అది అనుభవంలో రావాలి. ఇది నేను కాదు అనే థాట్ వానికి బలీయంగా వచ్చినప్పుడు ఏది నేను అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అజ్ఞానము అంటే నేనేమో నాకు తెలియదు, అది అవిద్య. అంటే నేను కానిదాన్ని నేను అనుకోవడం అవిద్య. మరి విద్య అంటే ఏంటి అనేది డౌట్ వస్తుంది. ఎక్కడ మనం ఎప్పుడు ఆపోజిట్, నేనేదో అది తెలుసుకోవడం విద్య అని అంటే అంతే కదా. నేను కానిదాన్ని నేను అనుకోవడం అవిద్య అయినప్పుడు నేనేమో తెలుసుకోవడం విద్య. నేనేమో నేను తెలుసుకోగలనా అనేది మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. నేనేమో నేను అంటే ఇప్పుడు నువ్వెవరై అంటే నేను ఇది అని ఒకవేళ ఒక వ్యక్తి చెప్పగలిగితే అది విద్య కాదు. నేనేమో నిజంగా తెలిసిన వాడు ఏం చెప్పలేడు, అది శబ్దానికి అతీతం. కాబట్టి ఉన్నది కేవలం అవిద్య, విద్య అనేది లేదు. విద్య అనేది లేదు అంటే అవిద్య నాశనం అయిపోయినప్పుడు, అవిద్య లేనప్పుడు ఏ స్థితి అయితే ఉన్నదో దాన్ని విద్య అని అన్నాం. అంతేగాని ఇది నేను అని తెలుసుకున్నవాడు ఏది తానో చెప్పలేడు. ఎందుకంటే వాడు దానిలా మారిపోతాడు అన్నమాట, వాడు దానిలా మారిపోతాడు. కాబట్టి అవిద్య అనే పదాన్ని మనం వాడుతున్నాము కాబట్టి విద్య అనే పదం ఒకటి ఉంది అని అనుకోవాలి, అంతే కదా. ఏదైనా ఆపోజిట్, నాకు అజ్ఞానం ఉన్నది, నాకు జ్ఞానం రావాలి అని అనుకుంటాం. అట్లనే నాకు ఇప్పుడు అవిద్యతో నేను బాధపడుతున్నాను అనే అభిప్రాయం మనలో ఒకవేళ కలిగితే ఆ అవిద్య పోవాలి, దానికోసం ఏం చేయాలి? అవిద్య కానిది విద్యను ఒక టర్మ్ పెట్టాలన్నమాట. అవిద్య కానిది విద్య. కాబట్టి అవిద్యతో మనం బాధపడుతున్నాము కాబట్టి విద్య అనేది ఒకటి ఉన్నది. అంటే అవిద్యతో మనం బాధపడుతున్నాం కాబట్టి విద్య అనేది ఒకటి ఉంది, దానికోసము మనము ప్రయత్నము చేయాలి. అవిద్య అనేది లేనిది అంటే మనం కాని మనం అనుకున్నాం కాబట్టి అవిద్య అంటే నిజంగా లేదు. అవిద్య అనేది నిజంగా లేదు. విద్య అనేది ఒకవేళ ఉన్నా కూడా అది కనపడదు, అంతే కదా. విద్య అనేది ఒకవేళ ఉన్నా కూడా అది మనకు తెలియని స్థితి. అవిద్య ఏదైతే మనకు తెలిసిన స్థితో అది నిజం కాదు, అది నిజము కాదు. కాబట్టి ఇప్పుడు అవిద్య అంటే ఏమిటి అనేది మళ్ళీ మనం దీనికి మళ్ళీ బ్యాక్ రావాలి. అవిద్య అంటే ఏమిటి, అవిద్య వల్ల అసలు అవిద్యకు డెఫినేషన్ ఏమిటి, అవిద్య అంటే అర్థం ఏమిటి అనేది కూడా. అవిద్యనే వీళ్ళు ఏమన్నా అంటే కొంతమంది దాన్ని ఇగ్నోరెన్స్ అన్నారు, అజ్ఞానాన్ని కలిపే వాడారు కొంతమంది. కానీ మనం ఇంకొంచెం డెప్త్లో పోయి చెప్పామన్నమాట. దాన్నే డెల్యూషన్ అన్నారు, దాన్నే అన్లర్నెడ్ స్టేట్ అని అన్నారు. అన్లర్నెడ్ అంటే వీ షుడ్ గో టు ఏ లర్నెడ్ స్టేట్, అన్లర్నెడ్ స్టేట్ అన్నారు ఇది. సో అవిద్య అనగా
వస్తువు యొక్క నిజతత్వాన్ని మరుగుపరచి లేని దానిని వ్యక్తీకరిస్తుంది. అవి అంటే వస్తువు యొక్క నిజతత్వాన్ని మరుగుపరిచి లేని దానిని వ్యక్తీకరి. సో అది అవిద్య వల్ల మనం ఏదనుకుంటున్నామో అది నిజంగా లేనిది, అది నిజంగా లేని దానిని వ్యక్తీకరిస్తుంది. సో అవిద్య వల్ల ఏమిటి నష్టం అని మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. అవిద్య ఉంటే ఏమైంది, ఇప్పుడు బాగానే ఉంది కదా, అవిద్య వల్ల ఏమిటి అంటే అవిద్య వల్ల మనకు ఒక విధమైన అంటే భ్రాంతిని కలగజేస్తుంది. అవిద్య మనలో ఒక భ్రాంతి, అంటే లేనిది ఉన్నట్టు. అవిద్య అనేది మనలో ఒక భ్రాంతిని జనింపజేసి నిజతత్వాన్ని, అంటే ఏదైతే ఒకటి ఉందో ఉన్నది ఒకటే, నిజతత్వాన్ని అనేక భాగాలుగా విభజించి మనకు చూపిస్తుంది. అవిద్య అనేది నిజతత్వాన్ని మరుగుపరిచి నిజమైన దానిని అనేక భాగాలుగా విభజించి మనకు చూపిస్తుంది. కాబట్టి అవిద్యలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను ఒక పని చేస్తున్నాను, నేను ఆ పని చేసినందువల్ల అది నేను పొందుతాను. పని చేసేవాడు, పని వల్ల వచ్చే ఫలితం, ఈ మూడు డిఫరెంట్. యాక్చువల్లీ ఇవి అవిద్యాజనితమైనవి. కాబట్టి డూయర్షిప్, డూయింగ్ ద వర్క్, రిజల్ట్ ఫ్రమ్ ది వర్క్. కాబట్టి ఏకమైన దానిని అనేక భాగాలుగా అవిద్య మనకు చూపిస్తుంది. ఏకమైన దానిని అనేక భాగాలుగా అవిద్య చూపిస్తుంది. దీన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏకమైన సూర్యకిరణాలను, ఒకటే రంగు, సూర్యకిరణాల్లో ఉన్నది ఒకటే రంగు, బ్రైట్ కలర్. అది మనకు ఒక ప్రిజం ద్వారా పోయినప్పుడు ఏమవుతుంది, విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనే కలర్స్గా అది కనపడుతుంది. కానీ ఇక్కడ ఈ సన్లైట్ లేనిదే విబ్జిఆర్ లేదు, అంతే కదా. ఒకవేళ ప్రిజం మనం తీసేస్తే విబ్జిఆర్ ఉండదు. ఉండేది ఎప్పుడు సన్లైట్. సన్లైట్ ఉన్నందువల్లనే ఒక ప్రిజం వల్ల 7 రంగులు మనకు కనపడుతుంది, అంతే కదా. 7 రంగులు మనకు కనపడుతుంది. అలాగే ఏకమైన, ఇప్పుడు ఈ సన్లైట్ను ఒకదానిగా అనుకున్నాం, అట్లా ఏకమైన మన తత్వము అహంకారము లేక అజ్ఞానము అనే ప్రిజం ద్వారా అనేకముగా మనకు కనపడుతుంది, అంతే కదా. నేను చెప్పిన పాయింట్, ఏకమైన సూర్యకిరణం, ఒకే రంగు గల సూర్యకిరణము ఫిజిక్స్లో ఒక ప్రిజం ద్వారా విబ్జిఆర్ లాగా ఎలాగా కనపడుతుందో అలాగే ఏకమైన మన తత్వం, ఏకమైన ఉన్నది ఒకటే, ఏకమైన పరమాత్మ తత్వము అనుకున్నాము. అజ్ఞానము వల్ల అనేక రూపాలుగా కనపడుతుంది. కానీ ఇప్పుడు మనం సత్యం అని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ప్రిజంకి ఇటున్నాం. ప్రిజం అనేది అజ్ఞానం, ప్రిజంకు మనము ఇటున్నాము. కాబట్టి ఇదే మనము సత్యము అని అనుకుంటున్నాం. మరి ఈ సత్యం అనేది, ఇది అసత్యం అనే జ్ఞానం మనకు రావాలంటే ఆ ప్రిజం పోవాలి. ఆ ప్రిజంనే మనం అహంకారం అనుకున్నాము, మనస్సు అనుకో, ఏమైనా అనుకో, అదొక పేరు. అదేమండి మరి ఇంత అనేకంగా మనకు కనపడుతుంది కదా, ఇది అబద్ధం అని ఎట్లా అంటామని మనం ఎవరైనా అడుగుతారు. అంటే మనమే అడుగుతాం, ఎందుకంటే మనకు దాని జ్ఞానం లేదు, దీని జ్ఞానం బాగా ఉంది మనకు. దానికి మనం ఎగ్జాంపుల్, దీన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, మనము మామూలుగా స్వప్నం, నిద్రపోతున్నప్పుడు ఒక కల కంటాం, డ్రీమ్లో ఏమవుతోంది, మనం ఉంటాము, మన ఫ్యామిలీ ఉంటుంది, మన 10 మంది పిల్లలు ఉంటారు, కారు ఉంటుంది, మనం ఎక్కడికో పోతుంటాము, సినిమా చూస్తాం, ఎన్నో ఉంటాయి కదా. ఒక 100 వస్తువులు మనకు కనపడచ్చు కళలో, 100 వస్తువులు కనపడతాయి. అందులో మనం ఒక్కటి, మనం కాక ఎన్నో ఉంటాయి. మనం ఒక కారులో పోతాం, మనం వేరే, కారు వేరే. మన కారులో మన భార్య, మన పిల్లలు ఉన్నారు 4. మనం ఒకరింటికి పోతున్నాం, వాళ్ళ ఇంటికి పోయి ఏదో మాట్లాడతాము, మధ్యలో బజారంతా చూస్తాం, ఇంత కలే. మరి ఈ కళలో ఇన్ని వస్తువులు ఉన్నాయా? లేవు. కానీ ఈ కళ మనకు యథార్థంగా కనపడుతుంది కదా. రెండో రోజు ఉదయం లేచి మనం కళను
టోటల్గా డిస్క్రైబ్ మనం వర్ణిస్తున్నాం, ఒక్కొక్క భాగాన్ని చాలా బాగా వర్ణిస్తాం మనం. అక్కడ అయింది, ఇట్లయింది, ఇట్లయింది, ఇట్లయింది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనే ఒక డౌట్ వస్తుంది. సో మనం కళలో ఉన్నప్పుడు ఏకమైన మనస్సే అనేకమైన రూపాలుగా మారి, మన మనస్సే మన ఒక రూపము, మన మనసు ఒక 100 భాగాలుగా డివైడ్ అవుతుంది కళలో. అందులో ఒక భాగం నేను, ఒక భాగం భార్య, ఒక భాగం కారు, ఒక 4 భాగాలు పిల్లలు, ఒక భాగం రోడ్డు, చెట్లు, అంటే ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు కనబడాలంటే మనసు ఆ రూపము దాల్చాలి. కాబట్టి కళలో ఉన్నవాడికి కళ నిజంగా సత్యమే కదా, కళ నిజంగా వానికి సత్యమే. కాబట్టి ఆ కళలో వాడు ఒక్కోసారి బాధపడతాడు, ఏడుపు కూడా ఏడుస్తాడు, ఆనందిస్తాడు, నవ్వుతుంటారు కొందరు కళలో. సో కళలో ఏకమైన మన మనస్సు అనేక భాగాలుగా చెంది అది సత్యము అనే భావన మనలో కలిగిస్తుంది. ఆ కళలో పోయి వాడు ఏమైనా ఏడ్చినాడు అనుకోండి, ఒక బాధతో, అయ్యే లేవయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు అని లేపుతాం. లేయంగానే ఏమవుతుంది, అరే ఇది కళ వచ్చిందని వాడు దాని గురించి వర్ణించడం. అంటే కళలో అనేక భాగాలుగా విడిపోయిన మన మనస్సు ఏకమైన మన మనస్సు కానీ ఒకటే మనస్సుగా అవుతుంది. కళ నుంచి మేల్కొన్నప్పుడు వాడి కళకు వాడే నవ్వుకోవచ్చు, అదే ఇట్లయింది ఇది. కాబట్టి కళ కనేవాడికి కళ అసత్యము అనే జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది, నిద్ర మేల్కొన్న. సో కాబట్టి ఇప్పుడు మనము దీన్నే మన గురువుగారు ఏమన్నారంటే, మనం అందరము దీర్ఘ స్వప్న గతులము, అంటే దీర్ఘ స్వప్నంలో ఉన్నాం మనం అందరం. అంటే జాగ్రత్త అవస్థ అని ఇప్పుడు ఏదైతే మనం మేల్కొన్న అవస్థ ఇది కూడా ఒక స్వప్నమే. దీర్ఘ స్వప్న గతులము, ఈ స్వప్నంలో మనకు జాగ్రత్త అవస్థ ఉంది, స్వప్నావస్థ ఉంది, అంటే కళలో కళలో కళ. సో జాగ్రత్త అవస్థ ఉంది, స్వప్నావస్థ ఉంది, సుషుప్తి అవస్థ ఉంది. అంటే ఈ మూడు కూడా అది ఒక స్వప్నమే. కాబట్టి ఈ కళలో ఉన్న మనకు, ఈ దీర్ఘ స్వప్నగతులమైన మనకు ఇవన్నీ అబద్ధము అంటే ఎవరు నమ్ముతాము? అంతేనా? ఇదంటే ఎవరు నమ్మరు. కాబట్టి ఇదింతా అబద్ధమనే జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఈ దీర్ఘ స్వప్నం నుంచి మనము మేల్కొన్నప్పుడు. ఆ మేల్కో ఏమన్నాం అంటే ప్రబోధము అన్నాం. ప్రబోధం అంటే మాటలు చెప్పడం, ప్రబోధం అంటే మేల్కొల్పుట. ప్రబోధం అంటే నిద్రలో పోయిన వాడిని మేల్కొల్పు. అంటే అది 4వ అవస్థ, జాగ్రత్త అవస్థ, సృష్టి అవస్థ. ఈ 3 అవస్థలు గురువుగారు ఏమన్నారు? దీర్ఘ తమస్సు లేక దీర్ఘ స్వప్నం. ఈ 4 అవస్థలు కాకుండా, ఈ 3 అవస్థలు కాకుండా 4వ అవస్థనే తురీయావస్థ అన్నారు. తురీయావస్థ అంటే దట్ ఇస్ ద 4th స్టేట్ ఆఫ్ ద మైండ్, 4th లెవెల్ ఆఫ్ ది కాన్షియస్నెస్. ఆ అవస్థలో పోయినప్పుడు ఇవన్నీ మనకు. కాబట్టి ఈ నిద్రలో ఉన్నవాడు మేల్కొనేటంత వరకు ఎన్ని చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా అది వినేటంత వరకు ఏదో బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ ఇట్లా దుప్పుకొని మళ్ళీ టీవీ అంతేగా. కాబట్టి మేల్కోవాలి, అట్లా మేల్కొల్పేవాడే. కాబట్టి ఇక్కడ అవిద్య అనగా ఏకమైన నిజతత్వాన్ని డిసింటిగ్రేట్ చేసి అనేక ముక్కలుగా చేసి అవే సత్యము అనే భ్రాంతిని మనకు కలుగజేస్తుంది. కాబట్టి అనేకమైన ముక్కలు రావాలంటే ఇప్పుడు మీరు చక్కగా అర్థం చేసుకోగలిగితే, అసలు వాడికి ఒక మనస్సు ఉంటేనే కదా మనస్సు ఇన్ని భాగాలుగా అసలు మనసే లేని వాడికి ప్రాబ్లమే లేదు. ఒక ఏకమైన మనస్సు ఉంది కాబట్టి జాగ్రత్త అవస్థలో, ఆ జాగ్రత్త అవస్థలో వాడు నిద్రపోయినప్పుడు అదే మనస్సు అనేక ముక్కలుగా విభజింపబడి అదే సత్యము అని అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే మనకు నవ్వు వస్తుంది. అంటే దీంట్లో మేల్కొనేంత వరకు లాభం లేదు. కాబట్టి ఒకసారి దశరథుడికి కళ వచ్చిందట. దశరథుడు అంటే శ్రీరాముడు తండ్రి. ఆ కళలో ఆయన ఒక భిక్షగాడుగా ఉన్నాడు, ఇంటింటికి పోయి బిచ్చమెత్తుకునేవాడిలాగా వాడికి కళ వచ్చింది. సో ఒకరోజు కళ వస్తే పర్వాలేదు, ప్రతిరోజు అదే కళ ఆయనకు రావడం వల్ల ఆయనకు డౌట్ వచ్చి 2వ రోజు సభ ఏర్పాటు చేసి అందరిని పిలిచింది.
ఏమైనా ప్రతిరోజు నేను జాగ్రత్త అవస్థలో దశరథుడిగా ఉన్నా, స్వప్నావస్థలో భిక్షకుడుగా. నేను భిక్షవాడినా దశరథుడా నాకు డౌట్ వస్తుంది, ఎవరు నేను, ఏది నిజం? 8 గంటలేమో నేను భిక్షకుడిగా ఉన్నా, మిగతా టైం అంతా నేను ఈ 10-12 గంటలో జాగ్రత్త దశరథుడు. నేను దశరథుడినా బిచ్చగాడినా ఎవరో నాకు చెప్పండి, ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. అయితే అక్కడ ఉన్న ఒక తెలివైన ఆయన, ఎవరో ఒక ఆయన, అయ్యా నీకు ఈ డౌట్ ఎప్పుడు వచ్చింది అని అడిగాడు. నువ్వు బిచ్చగాడిగా ఉన్నప్పుడు నేను దశరథుడినా అనే డౌట్ నీకు వచ్చిందా? కాలేదు కదా. నీకు దశరథుడిగా ఉన్నప్పుడు నేను బిచ్చగాడినా అనే డౌటు నీకు అంతే కదా, వెరీ సింపుల్. బిచ్చగాడిగా నేను దశరథుడినా అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? రాలే. కాబట్టి నువ్వు నిజంగా దశరథుడివి. అది అవిద్యే, బట్ అంతవరకు నీవు నిజంగా దశరథుడివి. కాబట్టి మేల్కున్నప్పుడే మనకు ఆ సంగతి కాదు అంటుంది. కాబట్టి అవిద్య వల్ల ఏకమైన మన తత్వము అనేక భాగాలుగా డిసింటిగ్రేటెడ్. ఒకసారి డిసింటిగ్రేట్ అయితే ఇంకా అన్నీ మొదలైనమాట. ఇది అవిద్య యొక్క 2వ లక్షణం. ఇది 2వ లక్షణం. ఇక్కడ కొన్ని చదువుతాను, ఎందుకంటే బుక్స్లో ఉంది. అవిద్య మానవులను సంసారంలో బంధిస్తుంది. బంధనం అంటే ఏంటి? నా భార్య, నా పిల్లలు, వాళ్ళు నా వాళ్ళు కారు అని. సో అవిద్య మానవులను సంసారంలో బంధిస్తుంది. మానవ జీవితపు బాధలకు ఇదే మూల కారణం. సో ఈ కళ కంటున్నంతసేపు మనకి ఏడుపులు, పెడబొబ్బులు, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాం, అంతే కదా. సో అవిద్య మానవులను సంసారంలో బంధిస్తుంది. మానవ జీవితపు బాధలకు ఇదే కారణం. కాబట్టి ఇప్పుడు ఈ అవిద్య వలన కొత్త ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయంటే, ఇక్కడ వీళ్ళు 4 విషయాలు, అంటే అవిద్య వల్ల మనకు కలిగే ఇతర లక్షణాలు ఏంటి అని. సో ఇక్కడ వీళ్ళు డిస్క్రిప్షన్లో ఎట్లా ఇచ్చినారంటే, బాగా డీప్ రూట్స్లో పోయిన అవిద్య వృక్షానికి 4 బలమైన కొమ్ములు ఉన్నాయి. 4 బలమైన కొమ్ములు. బాగా వేళ్ళూనుకొని ఉన్న అవిద్యా వృక్షానికి 4 బలమైన కొమ్మలు ఉన్నాయి. ఈ 4 కొమ్మలు అంటే 4 గుణాలు. అందులో మొదటి గుణం ఏమిటి అంటారంటే, దాన్నే అస్మిత లేక ఇగో లేక అహంకారము అని అంటారు. అవిద్య అనే వృక్షానికి ఒక కొమ్మ అస్మిత లేక ఇగో లేదా అహంకారము అన్నమాట. అహంకారం వల్ల ఏమిటి లక్షణాలు? అహంకారం వల్ల ఏమిటి అంటే, ఒకటికి అహంకారం అనే కొమ్మ వల్ల మనలో కలిగే లక్షణాలు ఏమిటి? అహంకారం ఉన్నవాడు ఎంతసేపు తన ఇంట్రెస్ట్ తాను చూసుకుంటాడు. తన ఇంట్రెస్ట్ తాను, అంతే కదా. అహంకారం పరిమితం. ఇది నేను, తన ఇంట్రెస్టే తాను, వాడి జీవితంలో అదొకటే ఆశయం. అంటే తనకు సుఖ సంతోషాలనిచ్చే వస్తువులను దగ్గర చేర్చుకుంటాడు, వాటి కోసం ఏమైనా చేస్తాడు. ఎందుకు వాటి కోసం బాధపడితే ఏమైనా చేస్తాడంటే, అది నాకు సుఖం ఇస్తుంది కాబట్టి. తనకు బాధ కలిగించే వస్తువులను దూరం చేసుకుంటాడు. కాబట్టి అహంకారపు మొదటి లక్షణం ఏమిటంటే, కేవలం తన ఇంట్రెస్ట్నే చూసుకుంటాడు. అది నంబర్ 1. అహంకారం యొక్క 2వ లక్షణం ఏమిటంటే, ఇతరుల కన్నా నేనే ఉత్తముడిని అనే భావం వాడికి ఎప్పుడు ఉంటుంది. ఇతరుల కన్నా నేనే ఉత్తమం అంటే, ఇప్పుడు మన అన్ని మాటల్లో అదే ఉంటుంది. ఏమిటండి వాడు, ఏం దుర్మార్గుడు, పిల్లలంతా ఖరాబ్ అయిన, ఆయన ఇట్లా ఉన్నాడు, ఈయన రొటీన్ మనం అనేది అంతే కదా. యూజువల్లీ మనం ఒక ఇతర మానవుల గొప్పదనానికన్నా వాళ్ళలో ఏమన్నా కొంచెం అవలక్షణాలు, చెడు ఉంటేనే దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తాం, అవునా కదా. వాళ్ళు ఇట్లా అండి, వీళ్ళు ఇట్లా అండి. దీనిలో మనం జాగ్రత్తగా గమనిస్తే అంతర్లీనంగా నేను మంచివాడిని అనే అభిప్రాయమే ఉంది, అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, వాళ్ళు రాలే, వీళ్ళు రాలే అంటే మేము చాలా వచ్చి చాలా గొప్ప పనులు చేస్తున్నాం, మనం కూడా అంతే. కాబట్టి ఇది అహంకారం యొక్క 2వ లక్షణం. అహంకారం యొక్క 2వ లక్షణం ఏమంటే, ఇతరుల కన్నా నేను ఉత్తముడిని అన్న భావన. ఇది 2వ లక్షణం. కాబట్టి ఎప్పుడైనా మనకు అటువంటి భావన వస్తే ఆధ్యాత్మిక సాధకుడిగా మనం మళ్ళీ ఆలోచన చేయాలి, ఎందుకు నాకు ఈ భావన వచ్చింది అని. అర్థమైంది?
ఎందుకు నాలో ఈ భావన అంటే నేను అందరికన్నా అధికుడిని, నేను అందరికన్నా గొప్పవాడిని, నేను అందరికన్నా మంచివాడిని. ఇది అహంకారం యొక్క రెండవ ప్రమాదకరమైన లక్షణం. మూడవ లక్షణం అహంకారం ఏమిటంటే తను అనుకున్నట్టు ఏదైనా కాకపోతే బాధ, తను అనుకున్నట్టు ఏదైనా అయితే సంతోషము, తను అనుకున్నట్టు ఏదైనా కాకపోతే బాధ. ఇవన్నీ ఏమంటే స్పిరిచువాలిటీ అంటే ఇట్ ఇస్ ఎ మెటాఫిజిక్స్, ఇట్ ఇస్ ఓన్లీ ప్యూర్ సైకాలజీ. తను అనుకున్నట్టు ఏదైనా కాకపోతే ఎవరికైనా బాధ కలిగిందంటే ఇది అహంకారం యొక్క మూడవ లక్షణం. ఇది అహంకారం యొక్క మూడవ లక్షణం. సరే, ఇంకా నాలుగవ లక్షణం మనం ఇదివరకు ఎన్నోసార్లు ఈ పరిమితమైన శరీరమే నేను అనుకునేది నాలుగవ లక్షణం. ఈ పరిమితమైన శరీరమే నేను అనుకోగానే ఈ జీవితమే నాకు ఎండ్, అంటే ఈ జీవితమే వాడి ఇక జీవితానికన్నా దూరంగా ఆలోచించాడు. ఈ శరీరమే నేను, ఈ పరిమితమైన శరీరమే నేను అన్న భావన కలిగిన వాడికి వాడి చూపు ఎంతసేపు ఉన్నా ఈ జీవితానికే పరిమితం. అంటే ఈ జీవితంలో నేను సుఖ సంతోషాలతో కంఫర్టబుల్గా ఉండాలి. సో ఈ జీవితానికే వాడి ఒకసారి నీ ఆలోచనలంతా ఈ జీవితానికే పరిమితమైనప్పుడు, ఎందుకంటే రెండు ఉంటాయి ప్రతి మానవుడికి, జీవితము అస్తిత్వము, లైఫ్ అండ్ ఎగ్జిస్టెన్స్. అసలు ఎగ్జిస్టెన్స్ అనేది ఒకటి ఉన్నదన్న విషయమే మనకు లేదు. ఎంతసేపు మనకు పరిమితమైంది జీవితానికి నువ్వు పరిమితం అయిపోతుంది. అహంకారం ఎప్పుడు ఈ జీవితానికే నిన్ను పరిమితం. కాబట్టి ఎగ్జిస్టెన్స్ అనే జ్ఞానమే నీకుంది. సో ఎగ్జిస్టెన్స్ గురించి ఆలోచన రావాలంటే అహంకారం మొదట నశించాలి. సో ఈ జీవితమే నాది, ఈ జీవితానికన్నా వేరైనది లేదు. ఇది అహంకారం యొక్క ఈ 5 లక్షణాలు. ఈ మొదటి కొమ్మ అవిద్య అనే వృక్షానికి ఉన్న 4 బలమైన కొమ్మలలో మొదటి కొమ్మ అహంకారము, అస్మిత. ఇంతకన్నా ఆయనలో విశాల భావం ఏమీ ఉండదు, ఇంతే. ఇది మొదటిది. రెండవ కొమ్మ పేరు రాగము అన్నారు. రాగము అంటే మనం డిజైర్ అన్నమాట, డిజైర్ ఆర్ అటాచ్మెంట్. ఇది రెండవ కొమ్మ యొక్క లక్షణం. రాగంలో మొదటి లక్షణం ఏమిటంటే నాకు లేనిది నాకు కావాలి. అంటే లేని దానిపైన ఎక్కువ రాగం ఉంటుంది వీడికి. ఇప్పుడు నేనేదో పొందాలి, నా దగ్గర ఒక వస్తువు లేదు, లేని వస్తువు మీద మనకు ఎక్కువ ఇంట్రెస్ట్, అది పొందడానికి ప్రయత్నం. నాకు లేనిది నాకు కావాలి. మన జీవితం అంతా ఇంకా అదే. ఇప్పుడు నా దగ్గర ఏదో లేదు, మీ దగ్గర జ్ఞానం లేదు, జ్ఞానం కావాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, డబ్బు కావాలి. దానికోసమే మరి నాకు ఇప్పుడు గుర్తింపు లేదు, ఈ జీవితంలో నాకు గుర్తింపు. ఇవన్నీ రెండవ కొమ్మ అయిన రాగము యొక్క లక్షణం. నాకు లేనిది నాకు కావాలి. నాకు కావాలి అనే థాట్ ఎప్పుడు వస్తుంది మనకు? అది నా దగ్గర లేదు కాబట్టి. ఆ వస్తువు నా దగ్గర లేదు. అసలు ఆ వస్తువు అనేది ఒకటి ఉంది, అది ఇప్పుడు నా దగ్గర లేదు. నంబర్ 1. ఆ వస్తువు నాకన్నా అన్యమైనది, అది నాకు దూరంగా ఉంది, ఇది నాకు కావాలి. సో ఈ అన్యమైన భావన కారణం ఏమిటి? పరిమితమైన అహంకారము, లేకపోతే పరిమితమైన ఈ శరీరమే నేను అనుకో. ఇప్పుడు మీకు క్లియర్గా ఏంటి? ఎందుకంటే కోరికకు కారణం ఏమిటి? మన కోరికలకు అన్నిటికీ కారణం ఏమిటి? ఆ వస్తువు నా దగ్గర లేదు. ఆ వస్తువు నా దగ్గర లేదు అనే థాట్ ఎందుకు వచ్చింది? మొదట నాకన్నా అన్యమైన ఒక వస్తువు ఉంది, అది ప్రస్తుతం నా దగ్గర లేదు. అది నా దగ్గర లేదు కాబట్టి నేను బాధలో ఉన్నా. ఒకవేళ అది నాకు దగ్గర అయితే నాకు వీటన్నిటికీ మూల కారణం, మూలానికి పోతే అహంకారం. అంటే పరిమితం, నేను పరిమితుడను. అంటే అహంకారము లేక అవిద్య వల్ల నేను పరిమితుడను అన్న భావన వచ్చినప్పుడు నీ చుట్టూ ఒక స్పేస్ను క్రియేట్ చేసి అక్కడ అనేకమైన వస్తువులను క్రియేట్ చేసి ఈ భావన పోతే కోరికలు ఉండవు. అంతే కదా. అందుకే భగవంతుడి కోరికలు ఎందుకు లేవు? అన్నీ ఉన్నాయి. కోరిక అంటే ఏంది? లేనిది. అంతా సర్వాంతర్యమైన భగవంతుడు, అంతా ఉన్న ఆయన, ఆయనకన్నా అన్యమైనది ఏది లేనప్పుడు దేని గురించి ఆయన కోరికే? దేని గురించి ఆయనకు? యు గాట్ దట్ పాయింట్. సో రెండవది ఏమిటంటే నాకు లేనిది నాకు కావాలి. ఇది మొదటి లక్షణం.
ఇది ఉంటే పర్వాలేదు. దీనికన్నా ప్రమాదకరమైన లక్షణం ఇంకొకటి ఉంది. రాగం వల్ల ఏమవుతుందంటే, ఒక వస్తువు యొక్క అవసరం నాకు నిజంగా లేదు, అయినా అది నేను ఉంచుకుంటాను. ఇది కొంచెం సెకండ్ స్టెప్. నిజంగా ఆ వస్తువు లేకున్నా నేను సాగించగలను, నా మనుగడ సాగిపోతుంది. ఐ డోంట్ నీడ్ దట్ ఆబ్జెక్ట్, ఈవెన్ ఓకే ఇట్ డస్ నాట్ మ్యాటర్, లెట్ మీ హ్యావ్ ఇట్. ఏమో తర్వాత ఏమైనా పనికి వస్తుందేమో, తర్వాత ఏమైనా పని. ఇది కూడా రాగం యొక్క రెండవ లక్షణం. సో ఇట్ డిజైర్స్ వాట్ ఇట్ డస్ నాట్ రియల్లీ నీడ్, బట్ ఇట్ వాంట్స్ టు, ఏమో రేపటికి ఏమైనా పనికి వస్తుందేమో అని. ఇది రెండవ లక్షణం రాగాంది. మూడవది, రాగం వల్ల అంటే ఈ రాగము అనే గుణం బాగా బలవత్తరం అయిపోయినప్పుడు నీ పక్కవాడితో కంపారిజన్ మొదలవుతుంది, ఇతరులతో కంపారిజన్. ఎట్లా? నా దగ్గర ఇది లేదు, ఆయన దగ్గర ఉంది, కాబట్టి దాని ఆ వస్తువు మీద నీకు రాగము ఏర్పడుతుంది. లేదంటే నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, అది నాకు చాలు, అంటే నా జీవితము యొక్క మనుగడకైనా నేను సుఖ సంతోషాలతో జీవించడానికైనా ఆ అమౌంట్ సరిపోతుంది. ఐ కెన్ లివ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. కానీ పక్కవాడి దగ్గర 30 లక్షలు ఉంది, దాని అవసరం నాకు లేదు, అవసరం వేరే, కోరు వేరే, ఈ దాంతో చాలు. నా దగ్గర ఉన్నదాని నాకు సరిపోయినా దానితో నేను సుఖ సంతోషాలతో మనుగడగా ఉన్నా, ఈ కంపారిజన్ వల్ల మళ్ళీ ఒక బాధ కలుగు. ఇప్పుడు అంటే అవసరం లేనిది కూడా నా దగ్గర ఉండాలి, ఏమో రేపు ఎట్లా ఉంటుందో రోజులు తెలియదు. సో అవసరం లేనిది కూడా నా దగ్గర ఉండాలి అనే భావన కారణము రాగము అని. ఇది మూడవది. ఇంకా మూడవ కొమ్మ, మొదటి కొమ్మ అహంకారము, రెండవ కొమ్మ రాగము, మూడవ కొమ్మ ఈ అవిద్యా వృక్షం యొక్క మూడవ కొమ్మ వెరీ సింపుల్. రాగాన్ని ఇది ఆల్వేస్ ఫాలోడ్ బై ద్వేషము. వెరీ సింపుల్. ద్వేషము అనేది మూడవ కొమ్మ. ఈ ద్వేషము అనేదాన్ని అంటే మన దగ్గర ఒక వస్తువును కోరుతాం, అది మన దగ్గర రాలేదు, అది ఉన్నవాడి మీద మనకు ద్వేషం. ఇది మామూలుగా రొటీన్గా మనం అనుకోవడం. అదే కాకుండా ద్వేషం యొక్క ఇతర లక్షణాలు చాలా చక్కని లక్షణాలు ఈయన చెప్పారు. ఏమిటంటే, మనం ఏదైనా పని చేద్దామని అనుకుంటాం, ఏదైనా పని మనం చేయాలనుకున్నప్పుడు పాత అనుభవం వల్ల అంటే గత అనుభవం వలన అలాగే అవుతుంది అన్న భయం కూడా ద్వేషంలోకి ఈయన ఇంక్లూడ్ చేశాడు. అర్థమైంది? అంటే ఇక్కడ ఏమి చేయవలసిన పనిపై ద్వేషం, వస్తువు కాదు. ఇక్కడ ఏదో ఒక పని చేద్దాం అనుకుంటాం, ఇదివరకు ఆ వస్తువు ఆ పని వల్ల నాకేదో అయింది, ఎందుకులే ఆ పని చేయడం అనే ఆ పని చేయడానికి ఒక విధమైన భయం ఉంటుంది. అర్థమైందా? ఇది కూడా ఈయన ద్వేషంలో అంటే పని చేయడానికి ద్వేషం, దానివల్ల కలిగే భయం. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఈ ద్వేషభావంతో ఉన్నవాళ్ళు బాగా నలుగురితో కలిసిమెలిసి ఉండలేరు. అంటే గత అనుభవం వల్ల అర్థమైంది. నలుగురితో కలిసి ఉండడానికి వాళ్ళు దే రిజెక్ట్ పీపుల్. నాట్ ఓన్లీ దే రిజెక్ట్ పీపుల్, దే రిజెక్ట్ సిచ్యువేషన్స్. అంటే కొన్ని సంఘటనలు అక్కడ అట్లా ఉంది రాండి అంటే దే మే నాట్ కమ్. ఇవన్నీ సైన్స్ ఆఫ్ ద్వేషం. అంటే ద్వేషం అంటే ఒక వ్యక్తి మీదే ద్వేషం అని కాదు, ఒక సిచ్యువేషన్ మీద నీకు ద్వేషం కావచ్చు, ఒక భావన మీద నీకు ద్వేషం రావచ్చు. ఎందుకు? ఇవన్నీ గత అనుభవాల వల్ల. దీన్ని ద్వేషము అని వీళ్ళు ఇక్కడ చెప్పారన్నమాట. ఇంకా నాలుగవది ఏమిటంటే ఫియర్, భయం. ఇవన్నీ అవిద్య యొక్క 4 కొమ్మలు. భయము అంటే ఫియర్. భయానికి ద్వేషానికి ఏమిటి మెయిన్ డిఫరెన్స్ ఏమిటంటే, ఇదివరకటి అనుభవము లేకున్నను ఆ విషయాన్ని గురించిన భయం. ఇదివరకటి అనుభవం వల్ల ఆ విషయాన్ని గురించిన భయాన్ని ద్వేషం అన్నాం. సో భయంలో ఏముంటుంది? ఇదివరకటి అనుభవము లేకున్నను ఆ విషయాన్ని గురించిన అనుభవం లేదు వాడికి. మనకేంటి పెద్ద భయం ఏంటి? మనకు మరణం. మీకు అనుభవం ఎక్కడ? మరణం యొక్క అనుభవం ఎవరికి లేదు కదా, అది భయం.
మరణం యొక్క అనుభవము మనకు లేదు, అది భయం అన్నమాట. అర్థమైంది? అనుభవం లేకున్నా కూడా ఆ విషయాన్ని గురించిన భయం, దాన్ని నిజమైన భయము అని అంటారు. లేదంటే మార్పు, ఏమో ఇట్లా చేస్తే ఇట్లా అవుతావయ్యా, అట్లా అయితే ఎట్లుంటుందో నీకు ఇదివరకు అనుభవం లేదు, ఇదివరకు అట్లా అనుభవం ఉండి అట్లా నేను కాకుండా ఉండాలి అనేది ద్వేషం కింద వస్తుంది. ఇదివరకటి అనుభవం లేకున్నా కూడా ఏమవుతుందో అనేది ఒక భయం, అంతే కదా. సో ఫియర్ ఆఫ్ చేంజ్, ఫియర్ ఆఫ్ డెత్. సో ఈ విధంగా ఇట్లా సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. ఇప్పుడు అవిద్య వల్ల మనకు ఉండేవి 4 మెయిన్గా. 1 అహంకారము, 2 రాగము, 3 ద్వేషము, 4 భయం అన్నమాట. అంటే వీటిలో ఇంకా డీటెయిల్లో పోతే మన సైకాలజీలో రొటీన్గా మనం బాధపడే మన జీవితంలో ఈ 4 వల్లనే. సో ఇది అవిద్య యొక్క లక్షణం. కాబట్టి ఇప్పుడు మనము అవిద్య యొక్క కొన్ని లక్షణాలు తెలుసుకున్నాక, మెయిన్గా లక్షణాలు తెలుసుకున్నాక, అవిద్య వల్ల కలిగేది ఏం చెప్పాను, ఏకమైన మన తత్వాన్ని డిసింటిగ్రేట్ చేసి అనేకమైన వాటిగా అవిద్య అనేది మనకు చూపిస్తుంది. సో ఇంతవరకు బాగానే సరే, అవిద్య లక్షణాలు చెప్పారు. ఈ అవిద్యను మనం ఎట్లా దూరం చేసుకోవాలి, దూరం చేసే ప్రయత్నం మనం ఏం చేయాలి? సద్గురువు యొక్క కృప లేకుండా కాదు, కానీ మన వరకు మన ప్రయత్నం ఏమిటి అంటే, అవిద్యను దూరం చేసుకోవడానికి మనం చేయవలసినవి ఏమిటి అంటే, నంబర్ 1, నీ లోపలనే చూసే అలవాటు అంటే దట్ ఈజ్ మెడిటేషన్. నీ లోపలనే చూసే అలవాటు చేసుకో. మనం ఎంతసేపు మనం చూసేది బయటే కదా, బయట చూసినావు అంటే ఏమైపోయింది, నాకన్నా అన్యమైన వస్తువులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయనే భావన డైలీ ఎవ్రీ మూమెంట్ ఇట్ ఈస్ గెట్టింగ్ మోర్ హోల్డ్ ఆన్ యూ, ఇట్ ఈస్ బికమింగ్ స్ట్రాంగర్ స్ట్రాంగర్ స్ట్రాంగర్, అంతే కదా. సో విషయాలతో వ్యక్తులతో నువ్వు బయట చూసినంతసేపు నీ అవిద్యా భ్రాంతి యొక్క బలం పెరుగుతుంది, అవిద్య పెరుగుతుంది. అవిద్యను దూరం చేసుకోవడానికి ప్రాథమికంగా మనం చేయవలసిన పని ఒకటే, నీ లోపల చూసుకో. అంటే లోపల చూసుకోవడము బయట చూసుకోవడం ఏమిటో, వాట్ ఈజ్ ద డిఫరెన్స్? బయట ఏం చేస్తున్నాము, లోపల ఏం చేస్తున్నాము? బయట నువ్వు చూస్తున్నంతసేపు నువ్వు కేవలం విషయాలను వ్యక్తులను చూస్తున్నావు. సో ఇక్కడ వ్యక్తులను కూడా విషయాలుగానే మనం చెప్పుకోవచ్చు, అంతే కదా. వ్యక్తులను కూడా ఒక విషయాలుగా మూవింగ్ ఆబ్జెక్ట్స్ వ్యక్తులు, ఆబ్జెక్ట్స్ విచ్ యు డోంట్ మూవ్ ఆర్ ఆబ్జెక్ట్స్, అంతే కదా. ఆబ్జెక్ట్స్ విచ్ మూవ్ ఆర్ వ్యక్తులు, మనకు మోషన్లో లేనివి, మూమెంటం లేనివి ఆబ్జెక్ట్స్, అంతే కదా. సో వ్యక్తులు విషయాలు బయట చూస్తున్నట్టు, అవి చూస్తున్నంతసేపు నీకు ఒక పరిమితమైన భావన వచ్చేసేది. నీ చుట్టూ ఈ ప్రపంచము వ్యక్తులు చూస్తూ వాళ్ళతో ఇంటర్ రిలేషన్స్ చేస్తున్నంతసేపు అది నీ యొక్క పరిమిత భావనను పెంచుతోంది. పరిమిత భావనను పెంచడమే కాదు, నీవు కాని దాన్ని నేను అనుకునే భావన ఇంకా బలవత్తరం చేస్తోంది. కాబట్టి అవిద్యను హరించాలంటే ఉన్న ఏకైకమైన మార్గము లోపల చూసుకోవడం, లోపల చూడటం. లోపల చూడడం అంటే ఏమిటి అనేది క్వశ్చన్ వస్తుంది. లోపటే ఉంది, బయటే ఉంది. బయట విషయాలు ఉన్నాయి, లోపల నిర్విషయం ఉంది. అంటే ఇట్స్ అ నాన్ ఆబ్జెక్ట్ ఈజ్ దేర్ ఇన్ సైడ్, నాన్ ఆబ్జెక్ట్ ఈజ్ దేర్ ఇన్ సైడ్. అంటే నాన్ ఆబ్జెక్ట్ను చూసినందువల్ల మనకేం లాభం అని మళ్ళీ వస్తుంది. నాన్ ఆబ్జెక్ట్ను చూసే ప్రయత్నంలో నీకు తెలియకుండానే ఆబ్జెక్ట్స్ నుంచి నువ్వు దూరం అవుతుంది, అవునా కాదా? నాన్ ఆబ్జెక్ట్ను చూడాలి అనే ప్రయత్నంలో నీవేమవుతుంది, ఆబ్జెక్ట్స్ నుంచి దూరం అవుతుంది. వాటి నుంచి నువ్వు దూరం అవుతున్న కొద్దీ నీలో ఉన్న ఈ అవిద్య అనేది క్షణానికి దినదినానికి ఇట్ బికమ్స్ వీకర్. ఎందుకంటే వాటితో కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ బికమింగ్ పవర్. అర్థమైంది మీకు చెప్పింది.
కాబట్టి లోన చూసుకోవడం అంటే నిర్విషయం వైపు నీ మనస్సు యొక్క ధ్యాస ఉంచడం వల్ల నీవు విషయాలకు దూరము అవుతున్నావు. నంబర్ 1. ఏమిటి నాకు లాభం అని మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఏమిటి దీనివల్ల లాభం? ఇక్కడ బాగానే ఉంది కదా అని. నీ ప్రతిరోజు ఎక్స్పీరియన్స్లోనే నువ్వు చూస్తున్నావు కదా. ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ అంటే 3 అవస్థలు ఉన్నాయి మనకి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. జాగ్రత్త అవస్థ అంటే అంత విషయాలు వ్యక్తులతో సాంగత్యమే. స్వప్నావస్థ అంటే అదే విషయాలు వస్తువుల రూపాన్ని దాల్చిన మనస్సుతో సాంగత్యం. నీ మనస్సే అన్ని మేలుకో. సుషుప్తిలో విషయాలు లేవు, వస్తువులు లేవు, అంతే కదా. నువ్వు వాటి నుంచి దూరం. ప్రతిరోజు మనం సుషుప్తి అవస్థలో ఏమవుతుంది? విషయాల నుంచి, వస్తువుల నుంచి మన మనస్సు దూరమై ఇంకెక్కడో పోతుంది. ఎక్కడ పోతుంది కాదు క్వశ్చన్, మన మనస్సు దూరం, వాటి నుంచి దూరం అవుతుంది. అది నీ అనుభవంలో ఉంది. అంటే విషయ చింతన లేదు, వస్తువుల ధ్యాస లేదు నీకు సుషుప్తిలో. కానీ ప్రతిరోజు నీ ఎక్స్పీరియన్స్ వల్లనే నువ్వేం చెప్తున్నావు? సుషుప్తిలో అంటే ఆ డీప్ స్లీప్ అయిన 4 గంటలు 5 గంటలు ఏదైతే అయిందో నువ్వు మేల్కోగానే ఏమంటున్నావు? నేను హాయిగా పండుకున్నాను అంటున్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఆ అవస్థ కోసం తాపత్రయపడుతున్నాడు. ఒకవేళ నిద్ర రాకుంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అయినా తాగి వేసుకొని ఆ సుషుప్తి అవస్థలో పోతున్నాడా లేదు? ఎంతటి వ్యక్తి అయినా. నంబర్ 1. సరే, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో బాధలు ఉన్నవాడికి సుషుప్తి అయ్యా. జాగ్రత్త అవస్థలో అన్నీ కలిగిన వాడు ఉన్నాడు. ఒక మహారాజు ఉన్నాడు, వానికి లేనిది లేదు. వానికి ఏది కావాలంటే నిమిషాల మీద వచ్చేస్తుంది. వానికి అన్ని సుఖ సంతోషాలు, అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. మరి వాడు కూడా జాగ్రత్త అవస్థలోనే ఉండొచ్చు కదా. జాగ్రత్త అవస్థలో ఉండొచ్చు కదా, ఎందుకంటే ఇది హ్యాపీ. కానీ వాడు కూడా జాగ్రత్త అవస్థలో ఉంటే అలసిపోతున్నాడు. వాడికి కూడా ఈ అన్నీ మరచిన ఒక అవస్థ కావాలని కోరుతున్నాడు. ఒక మహారాజుకైనా ఈ అవస్థ లేని మనుగడ ఉండలేడు వాడు. అలాగే అన్ని బాధలతో ఉన్న రోడ్డు మీద ఉన్న ఒక బిచ్చగానికి కూడా సుషుప్తి అవస్థ కావాలి. కాబట్టి సబ్కాన్షియస్లీ మనకు తెలియకుండానే మన మనస్సు ఈ సుషుప్తిని కోరుతోంది. ప్లీజ్ రిమెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు తెలియకుండానే సబ్కాన్షియస్లీ ఇట్ వాంట్స్ టు గో అవే ఫ్రమ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్ ఇన్ ఇట్ వాంట్స్ ఇట్. అంటే ఈ 2 జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఎంత ఆనందదాయకంగా ఉన్నా కూడా. కాబట్టి ఇది మన అందరి అనుభవం. కాబట్టి మనకు తెలియకుండానే అంతర్లీనంగా మన సబ్కాన్షియస్ మైండ్ ఇట్ వాంట్స్ టు ఎంజాయ్ ది సుషుప్తి అవస్థ. నన్ను నేను మరచి హాయిగా పండుకున్నాను. ఆ అవస్థలో నువ్వు ఉంటేనే రెండో రోజు అన్ని పనులు చేయడానికి నీకు శక్తి సమకూరుతోంది. ఆ అవస్థలో నువ్వేం చేస్తున్నావు? ఉన్న శక్తినంతా ఎగ్జాస్ట్ చేస్తున్నావు. మెయిన్లీ జాగ్రత్త అవస్థలోనే చేస్తావు. స్వప్నావస్థలో పెద్ద ఎగ్జాషన్ ఏమి ఉండదు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నువ్వు సమకూర్చుకున్న శక్తినంతా జాగ్రత్త స్వప్నావస్థలో ఖర్చు చేసి సుషుప్తి అవస్థలో ఎందుకు పోతున్నావు? నువ్వు శక్తి దగ్గరికి పోతున్నావు. వీటి నుంచి దూరం పోయి నువ్వు శక్తి దగ్గరికి పోతున్నావు. ఒకటి నుంచి వీటి నుంచి దూరం అవుతున్నావు. ఎందుకు దూరం అవుతున్నావు సుషుప్తి అవస్థ అంటే? మామూలుగా మనం సగటు మనిషి సుషుప్తి అవస్థలో వ్యక్తుల నుంచి, వస్తువుల నుంచి ఎందుకు దూరం అవుతున్నాడు? అలసిపోయి, అంతే కదా. ఈ దినచర్య వల్ల మనం అలసిపోయినప్పుడే మనం డీప్ స్లీప్ పోతాం. అంటే యు ఆర్ గెట్టింగ్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ యువర్ కాంటాక్ట్ విత్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్, అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ దెమ్, అండ్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ దెమ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్. ఇది గుర్తుపెట్టి ఈ విషయం తెలుసుకోండి. వితౌట్ ఎనీ. సో ఇక్కడ రొటీన్ ప్రతిదినము సుషుప్తి అవస్థలో వ్యక్తుల నుంచి, వస్తువుల నుంచి అలసిపోయి వాటికి దూరంగా పోతున్నావు నువ్వు. అక్కడ దాని దగ్గర పోవడానికి ఏం ప్రయత్నం చేయడం లేదు, అంతే కదా. అలసిపోయి దూరంగా పోయినా వాడికి దూరం అయినావు కాబట్టి, దీనికి దగ్గర అయినావు కాబట్టి నీవు వర్ణించలేని ఏదో ఒక హాయిగా పండుకున్నా. హాయి అనే పదం అప్పుడే వచ్చింది, అంతే కదా. ఏదో ఆనందంగా నేను పండుకున్నా అంటే నువ్వు దానికి దగ్గర అయినావు.
కాబట్టి ప్రతిరోజు మనలో ఉన్న నిర్విషయానందము దగ్గరికి, అంతే కదా సుషుప్తి అంటే, నిర్విషయం దగ్గరికి అందాం, ఆనందం కూడా అనద్దు, నిర్విషయం దగ్గరికి అంటే విషయాల నుంచి దూరము అవుతున్నాం. ఆ స్థితిని చాలా ఆనందదాయకంగా మేల్కున్నాక మనం చెప్తున్నాం. సో ప్రతిరోజు యు ఆర్ గోయింగ్ టు నాన్ ఆబ్జెక్టివ్ ప్లేస్ ఇన్ అన్ ఎగ్జాస్టెడ్ కండిషన్. ఇది మనకు రొటీన్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంతసేపు ఇది మొదటి లైన్ చెప్పినాం కదా. ఇప్పుడు ధ్యానంలో మనం ఏం చేస్తున్నాము, కళ్ళు మూసుకొని ఈ విషయాల నుంచి దూరంగా నిర్విషయం వైపు పోయే ప్రయత్నము అంటే ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం, పరిశ్రమ చేస్తున్నాం. సో దేర్ ఎగ్జాస్టెడ్ అయిపోతున్నావు, ఇక్కడ ఎగ్జర్ట్ చేస్తున్నావు దానికోసం. ఇక్కడ నువ్వు ఎగ్జర్ట్ చేస్తున్నావు, డిఫరెన్స్ ఉంది. ఎగ్జాస్ట్కు ఎగ్జర్ట్కు డిఫరెన్స్. ఇక్కడ అలసిపోయిపోవడం అక్కడ, ఇక్కడ ఒక పరిశ్రమ చేసి, అంతే కదా. పరిశ్రమ లేకుండా ధ్యానం ఎట్లా చేస్తాం, కష్టపడి కూర్చోవాలి ఒక అరగంట, మనస్సును కంట్రోల్ చేయాలి, బాడీని కంట్రోల్ చేయాలంటే యూఆర్ ఎగ్జర్టింగ్ యువర్ సెల్ఫ్ టు గో అవే ఫ్రమ్ ఆబ్జెక్ట్ అండ్ ఇండివిజువల్. సో ఇక్కడ ఎగ్జర్షన్, అక్కడ ఎగ్జాషన్. అంటే మనసు అలసిపోతోంది. అలసిపోయిన మనస్సు అజ్ఞానావస్థలో, ఏమ్మా, అలసిపోయిన మనస్సు అజ్ఞానావస్థలో, నిద్రాణావస్థలో, నిర్విషయానందము దగ్గరికి ప్రతిదినము సుషుప్తి అవస్థలో పోతోంది. అంటే ప్రతిదినము మనస్సు భగవంతుడి దగ్గరికి పోతోంది, కానీ పోయినప్పుడు నిద్రపోతోంది. అక్కడ పోయినప్పుడు నిద్రపోతోంది. ఇక్కడ వచ్చి కూర్చొని హాయిగా గంట సేపు నేను మాట్లాడినంతసేపు నిద్రపోతే లేచాక ఏమి చెప్పారంటే ఏమి చెప్పారో తెలియదు. మేల్కోవాలి కదా ఇక్కడ కూర్చున్నప్పుడు, అంతే కదా. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ నుంచి ఒక ఆమె వస్తుంది నడుచుకుంటా ఇక్కడికి ఏదో విందామని. ఒక పాపను ఎత్తుకొని వచ్చింది. పాప అక్కడ రోడ్లో పండుకుంది. ఇక్కడ వచ్చిన పండుగ ఇంటికి పోయినాక పాప లేచింది అనుకోండి. చాలా మంది పాపలు ఇంటికి పోయి లేస్తారు. ఆ పాపను రెండో రోజు రేపు ఎక్కడ పోయినామంటే ఎక్కడ పోయింది తెలీదు, కానీ గుడికి వచ్చింది పాప. రాలేదా, వచ్చింది గుడికి వచ్చింది, కానీ లాభమేం పొందలే. అలాగే మన మనస్సు ఎందుకు నేను చెప్తున్నా అంటే, ప్రతిదోనము మనం నిర్విషయానందం దగ్గరికి పోయినా మనలో మార్పు ఎందుకు కలగలేదంటే, మనం నిద్రాఢమైన స్థితిలో ఉన్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్ వాట్ ఈజ్ గివెన్, వాట్ ఈజ్ టోల్డ్. కాబట్టి ఏం చేయాలి, కానీ ఒక అనుభవం అయితే ఉంది, ఈ రెండు అవస్థల కన్నా అది బాగుందా అనే ఒక అనుభవం మనకు వచ్చింది కదా. వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం తెలివైన వాళ్ళమైతే ఆ అవస్థను నేను ప్రయత్నం ద్వారా ఎందుకు సంపాదించలేను అనే జ్ఞానం మనలో కలుగుతుంది. సో నిర్విషయానందం కోసం నేను ఎందుకు ప్రయత్నించకూడదు, ఎందుకంటే చాలా బాగుంది, ఆ జ్ఞానం మనకు కలుగుతుంది. అర్థమైంది మీకు చెప్పింది. సో నిర్విషయానందం కోసం నేను ప్రయత్నించాలి అనే జ్ఞానం కానీ ఆ తపన కానీ కలగడాన్నే మనం ఏమన్నాము, దానికి ఒక పదం పెట్టినాము. ఏమిటి, ముముక్షుత్వం అన్నాం. ముముక్షుత్వం అంటే ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ అని మూడు పదాలు శంకరాచార్య చెప్పారు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. అంటే మనుష్యుడిగా పుట్టినవాడు అందరికీ ముముక్షత్వం రాదు. ఇట్లా మనుష్యుడిగా ఎన్నో జన్మలు చేయాలి. ఎన్నో జన్మల్లో అప్పుడు ఏమవుతుంది, ఎంతసేపు వస్తువు వ్యక్తులు వీటి అయ్యి దీంతో ఇది లేదు, విషయ సుఖ దుఃఖాలు శాశ్వతం కాదు, నాకు కావలసినది ఏదో నేను వీటి ద్వారా పొందలేక పోతున్నాను అనే భావన వచ్చినప్పుడే వాడు ఈ నిర్విషయానందం వైపు పోతాడు. ఎందుకంటే మనం ఎంతసేపున విషయ సుఖాలే కదా. కాబట్టి కేవలం మానవ జన్మ రాగానే ముముక్షత్వం రాదు మనకు. దేనికైనా అనుభవం కావాలి. అనుభవం వేరే, శ్రవణం వేరే. ఊరికే వింటే లాభం లేదు, అంతే కదా. వింటేలా ఇప్పుడు జంతువునాం నరజన్మ దుర్లభం అని మనందరం పండితులని అందరం చెప్పుకునే నాయన జంతువుల కన్నా
మనుష్య జన్మ చాలా కష్టం, 84 లక్షలు ఒక పదం చెప్తాడు. అది అయినాక మనుషుడిగా వచ్చావు, ఈ జన్మను మనం సార్థకంగా వాడుకోవాలి. ఇవి ఎంత చెప్పినా కూడా అనుభవం రావాలి, దెబ్బలు తినాలి. విషయాల వల్ల ఏ వ్యక్తులమైతే మన మీద లేని అపేక్ష మనం కలుగుతామో దాన్నే మోహము అన్నారు. ముముక్షత్వం అంటే ఏమిటి? మోహక్షయమే ముముక్షత్వం, మోహక్షయమే. సో అటువంటి దెబ్బలు ఎన్నో జన్మల్లో తిని 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 మనస్సు పరిపక్వత చెందుతుంది ఎప్పుడో ఒక జన్మలో. కాబట్టి మనుష్యుడిగా ఈ ఆబ్జెక్టివ్ ప్లెజర్స్ మీద పడి 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 అది చాలా జన్మలు కాదు, 100, 200, 300 జన్మలు అయితే అప్పుడు ఇది కాదు అంటే విషయ సుఖ దుఃఖాలు కాదు, నిర్విషయం వైపు నేను తిరిగితే బాగుంటుంది అనే ఒక ఐడియా రావాలి. ఐడియా రావడం అంత ఈజీ కాదు, ఎందుకంటే మనం ఎన్నో జన్మల్లో సుషుప్తి ఎంజాయ్ చేసినాం కదా, చేయలేదా? మేమే ఇప్పుడు 70 ఏళ్ల నుంచి సుషుప్త 70 ఏళ్ల నుంచి చేస్తున్నాం, ఇంకా రాలే మాకు ఇక్కడ. అంటే ఎగ్జాస్టెడ్ అయిపోతున్నాం కానీ విత్ ఎఫర్ట్ పోవడానికి ఆలోచిస్తున్నాం అన్నమాట. ఎగ్జాస్షన్లో ఆనందం ఉంది, విత్ ఎఫర్ట్ పోవాలనేది లేదు. కాబట్టి దానికి ఎంతో అనుభవం కావాలి, దానికి ఎంతో పరిణతి కావాలి. అటువంటి మానవుడిని ఏమన్నారు? ముముక్షువు అన్నారు. అటువంటి మానవుడిని ముముక్షువు. సో మనుష్యత్వం అంటే కొంచెం ఒక డ్యూరేషన్ అన్నాం, కొంచెం కాలము అన్నాం, ఎందుకంటే జన్మలు అంటే డిసప్పాయింట్ అయిపోతారు అందరు. మనుష్యుడిగా కొంతకాలం జీవించాక అతను ముముక్షువుగా మారుతాడు. ఈ భగవంతుడికి ఎక్కడ లేని ఆరాటం. అంటే లోకేష్ వచ్చి, సార్ నాకేమైనా స్పిరిచువాలిటీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో, లోకేష్ వచ్చి నన్ను అడిగి, అబ్బా లోకేష్ వచ్చి నువ్వు ఇంకేమి నాకైనా 10 పుస్తకాలు ఇచ్చేస్తుంది. సరే ఈయన కూడా డాక్టర్ సార్ మీరు కాదు, మీరు మంచివాళ్ళు, ఏదో ఫ్రీగా పుస్తకాలు వచ్చినాయి నేను తీసుకోపోయి అటకెక్కిస్తాను అంతే కదా. ఒక తపన అంటే ఎవరో ఒక స్టూడెంట్ ఇవాళ రేపు ఇట్లా అడిగేటోళ్లే లేరు సార్. ఈ అబ్బాయి వచ్చి అడిగండి, ఏదో సార్ స్పిరిచువాలిటీ అంటే ఏంది, అక్కడ పోయినా ఇక్కడ పోయినా, ఇక్కడ ఏదో గురువు గారు ఉన్నారు, ఏదో చదివినా. మా దగ్గర కూడా కొంతమంది వస్తుంటారు, ఇక్కడ ఏదో ఆశ్రమం ఉందట, ఎక్కడో చదివాను, ఆంధ్ర యోగులు అనే బుక్లో చదివినా. అట్లా ఎవరైనా వచ్చి అడగంగానే మాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేసి వాడి అడగకున్నా గురువుగారు రాసిన బుక్స్ అన్నీ ఆయనకి ఇచ్చేసి మళ్ళీ ఇంకా అంతే అడ్రస్ ఇది అడ్రస్ ఏడుతారు వాడు. ఇట్లా అనుభవాలు ఎన్నో ఉన్నాయి మాకు. సో ఈ మధ్య నేను ఏం చేస్తున్నాడు, ఒక్క పుస్తకం ఇస్తున్నా, ఈ పుస్తకం మీరు చదవండి బాగా, ఇది చదివినాక తర్వాత మీరు మళ్ళీ వచ్చి అడిగితే నేను మళ్ళీ నెక్స్ట్ బుక్ ఇస్తాను. అట్లా ఒక బుక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరికి రాలేదు. కాబట్టి ఈ గుణం మాకుంది. అంటే మీకు ఈ గుణం ఎట్లా వచ్చిందా నువ్వు అడగాలి. మా నాయనకి ఈ గుణం ఉంది. నాయన అంటే మా నాయన కాదు, ఈ జన్మలో నాయన కాదు, ఆయన అంటే దేవుడు. భగవంతుడికి కూడా ఈ గుణం ఉంది. ఎసవ గుణం ఇది అంటే అమాయకత్వమో ఏమో ఆయనకు తెలియదు. కొంచెం ఇలా ముముక్షత్వ భావన వస్తుంది, కొంచెం మొత్తం రాలే ఇంకా. అర్థమైంది? అంటే ఏమిటి విషయాలు వ్యక్తులే కాదు, ఇంకే నిర్విషయానందం ఒకటి ఉంది, దానికోసం నేను ప్రయత్నిస్తే బాగుంటుంది అనే థాట్ నీలో రాగానే మేము ఒక 10 పుస్తకాలు ఇచ్చినట్టు దయామయుడైన భగవంతుడు వీని జీవితంలో ఒక గురువును పంపిస్తాడు. ఈ పాయింట్ అర్థం. అందులో అంటే దీని అర్థం ఏంటంటే మనకు తగిన తపన లేకున్నా, మనం ఆ స్థాయికి ఎదగకున్నా భగవంతుడు ఎంతో ప్రేమతో మన జీవితంలో ఒక సద్గురువును ప్రవేశింపజేస్తాడు. ఇది ఎగ్జాంపుల్ చెప్తా, 10 పుస్తకాలు ఇచ్చినట్టు. అబ్బాయి నీకు ఎంత ఐడియా అంటే మీకు మోక్షభావన లేదని ఉంది 1%, ఇంకా 99% ఇవే. అర్థమైందండి చెప్పింది వాడిని. సో భగవంతుడు కూడా హరిబరిగా పంపిస్తున్నాడా మన జీవితంలో ఒక డౌట్ వచ్చింది ఈ మధ్య నాకు. అది నీకు నా బాధ నీకు చెప్తున్నా, విన్నవిస్తున్నా. అర్థమైంది? సో అప్పుడు ఏమైంది, మనకి 99% ఈ వ్యక్తుల నుంచి నా ఈ రాగము ద్వేషం ఇంతసేపు చెప్తుంది కదా, రాగము ఈ వస్తువు ఈ వ్యక్తి నుంచే నాకు ఆనందము, ఆ వస్తువు నుంచి నాకు ఆనందము. నా అదృష్టం కొద్దీ
నా జీవితంలో ఒక గురువు ప్రవేశించాడు. ఆయన దురదృష్టము అదృష్టం కొద్దీ నాకు ఆయనతో సమాశ్రయము దొరికింది. సమాశ్రయం అంటే ఆశ్రయం. మహాపురుష సంశ్రయ. సంశ్రయం అంటే ఆశ్రయము, అంటే యు కమ్ నియరర్. ఆయన అండలోకి నువ్వు వచ్చావు. అర్థమైంది? సో ఇక్కడ ఏమవుతుంది, నేను నా స్వశక్తి మీద పొందలేనిది ఒక గురువు అనే గొప్పవాడు వచ్చినప్పుడు వైనాట్ అయ్యి యూజ్ హిమ్. ఇది మీ డౌట్కు చెప్తున్నా. ఇదివరకు నేను ధ్యానం చేసుకోక మునుపు నాకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోయేటువంటి, అవునా కాదా? ఇప్పుడు నేనేదో ఈ మధ్య కొంచెం కళ్ళు మూసుకుంటున్నా, జ్వరం వచ్చింది. ఏమి సార్ జ్వరం నాకు రావడం ఏంటి? గురువు ఉన్నాడు, గురువు ఎందుకు తక్కువ చేయలేదు? వచ్చే డౌట్. ఇప్పుడు నీకు పాయింట్ అర్థమైందా? యూ గాట్ దిస్ థింగ్ బికాజ్ యూ ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్ ది అదర్ డే. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదా మరి గురువు గారు? ఏదో ఇప్పుడు ఒక 4 రోజులు కళ్ళు మూసుకోగానే ఏమి గురువు సార్ నాకు జ్వరం వచ్చింది కదా అని నేను కళ్ళు మూసుకుంటే ఇక జ్వరం రాకుండా చూసుకోవాలి గురువు గారు. ఈ విషయం మనం తెలుసుకో. అది నేను చెప్పడం అంటే మనం టోటల్లీ ముముక్షులం కాము. గురువును కేవలము నిర్విషయానందం కోసమే మనము ఆయన సహాయం తీసుకోవాలి. వీ షుడ్ టేక్ హెల్ప్ ఓన్లీ ఫర్ నాన్ ఆబ్జెక్టివ్ బ్లిస్, నాట్ ఫర్ ఆబ్జెక్టివ్ ప్లెజర్స్. అండ్ గురువు ఇస్తాడు, ఇవ్వకుండా పోడు. నువ్వు గురువు గారు చెప్పిన పని చేస్తున్నప్పుడు ఒకవేళ నీకు జ్వరమో దగ్గో ఏదో ఒక వ్యాధి వస్తే, ఒకవేళ నీ యొక్క ధ్యానానికి అది అంతరాయం కలిగిస్తుందేమో అన్న భావన గురువులో కలిగితే తప్పకుండా తీరుస్తుంది. తప్పకుండా అది తీరుస్తుంది. తీర్చకుండా పోడు, కానీ ఆయన దృష్టిలో రావాలి, మన దృష్టిలో కాదు. కాబట్టి ఈ విషయం మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టగానే నా జీవితంలో ఏ బాధలు ఉండకూడదు, అంత స్మూత్గా ఉండాలి. నేను సినిమా పోతే టక్ అని నాకు టికెట్ దొరకాలి, రైల్వే స్టేషన్ పోతే టక్ అని టికెట్ దొరకాలి, నాకు జ్వరం రాకూడదు, దగ్గు రాకూడదు. అది ఆయన పని కాదు. అంటే నాకు ఇవేవి ఎందుకు కాకూడదు అనే థాట్ నీకు ఎందుకు వచ్చింది? మీరు సబ్కాన్షియస్లీ కొంచెం డెప్త్లో పోయి ఆలోచించండి. నేను అనుకునే కావాలి, ఇంతకుముందు చెప్పినా మీకు ఫస్ట్, అందుకే దానికి వచ్చిన మొదటి కొమ్మ అహంకారం. అంతే కదా? నాకు ఏం జ్వరం రాకపోతే నాకు జ్వరం రావాలని నేను అనుకోలేదు. నేను ఎప్పుడూ ఆనందంగా హెల్తీగా ఉండాలి అనుకుంటే నేను అనుకున్నదే కావాలి. అట్లా అయితే నాయన ఏమవుతుందంటే నీ అహంకారం ఇంకా పెరుగుతుంది. నీ అహంకారం తరగాలి అంటే నువ్వు అనుకున్నది కానప్పుడే నీ అహంకారం తగ్గుతుంది. అర్థమైందా? ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఇంకోటి ఉంది. మనకు తెలియకుండా మనం అనుకున్నదంతా ఒకవేళ సద్గురువు కృప వల్ల మనకు దొరికితే అప్పుడు సద్గురువుని చూడం మనం. నేను ట్రై చేసినా కాబట్టి వచ్చిందండి. మనకేదైనా బాధ కలిగినప్పుడే భగవంతుడు తిడతాం, అయ్యో ఏమయ్యా నా జీవితంలో ఈ బాధ కలిగించినావు, ఏమి అసలు దేవుడవా అని. మరి ఆనందం కలిగించినప్పుడు ఎందుకు అనుకో, అవునా కదా? సో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా నీ జీవనం నడవకపోతే సద్గురువు నీకు హెల్ప్ చేస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. ఎట్లా? నీ అహంకారం తగ్గించాలి కదా, నీ అవిద్యను తగ్గించాలంటే కొన్ని కావాలి. అవి కొన్ని అయితేనే అప్పుడు మనకు తెలుస్తుంది విషయం. కాబట్టి మనుష్యత్వం, ముముక్షత్వం అంటే ఇక్కడ ముముక్షత్వం అంటే నిర్విషయానందం కోసం విత్ ఎఫర్ట్ వీఆర్ డూయింగ్. అంటే అలసిపోయిన మనస్సు భగవంతుడి దగ్గర పోవడంలే. నిర్విషయానందం అంటే భగవంతుడే. ప్రయత్నము ద్వారా మనస్సు నిర్విషయానందం వైపుకి వెళుతుందన్నమాట. అంటే నిద్రాణమైన స్థితిలో లేదు, ఎరుక ఉన్న స్థితిలో మనస్సు అక్కడికి పోతుంది. కాబట్టి అక్కడ ఏం చెప్పినా వింటాము, అక్కడ ఏమైనా చెప్తే మనలో మార్పు కలుగుతుంది. దట్ ద పాయింట్. అర్థమైందా మీకు చెప్పింది? ఈ విషయం తెలుసుకోండి, చాలా ముఖ్యం ఇది. సరేనయ్యా, మరి తెలిసిపోయినా తెలియకపోయినా అలసిపోయిన మనస్సు భగవంతుడి దగ్గర సుషుప్తిలో పోతోంది కదా. లేచినప్పుడు నేను చాలా ఆనందంగా పండుకున్నాను అని అంటుంది కదా, మరి అదేం భగవంతుడి దగ్గరకు పోలేదా అని క్వశ్చన్ వస్తుంది.
నువ్వు భగవంతుడి దగ్గర పోలేదా? నిద్రపోతున్న పాప గుడిలో భగవంతుడు గర్భగుడిలో పోలే ఊరికట తలుపు తట్టి వచ్చిందయా అంతే. తలుపు తట్టి వచ్చింది. సో తలుపు తట్టడం ఏమిటి అని మళ్ళీ ఒక డౌట్. ఇన్ని డౌట్స్ రావాలి మనకు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే మనలో ఉన్న భగవంతుడు ఏదైతే ఉందో సత్తత్వం అనుకోండి, భగవంతుడు అనే అనుకుందాము. దానికి 5 కోట్లు ఉన్నాయి. ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తుంది. మొదటి కోటు ఆనందమయ కోశం, రెండవ కోటు విజ్ఞానమయ కోశం, మూడవ కోటు మనోమయ కోశం, నాలుగవ కోటు ప్రాణమయ కోశం, ఐదవ కోటు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశం. సో సుషుప్తిలో పోయిన వాడికి ఆనందం కలగడానికి కారణాలు 2. అక్కడ దగ్గర పోయడం కాదు, వీటి నుంచి దూరం అయినందుకు ఆనందం కలిగింది. అలసిపోయి విషయాల నుంచి వ్యక్తుల నుంచి వీడు దూరం అయినందుకు వాడికి ఆనందం. అక్కడ పోయి ఏమైంది, ఈ ఆనందమయ కోశం లోపల అసలు ఉంది తత్వం. ఈ కోట్లన్నీ వేసుకున్నాడు, కోట్ల మధ్య అక్కడ లోపల అన్నమాట. సో యాక్చువల్లీ సుషుప్తిలో మనం ఆ భగవంతుడి దగ్గర వరకు పోవడం, ఈ ఆనందమయ కోశం అట్లా టచ్ చేసి వస్తున్నాం అంతే. అట్లా టచ్ చేసి అంటే దేవాలయపు తలుపు అట్లా టచ్ చేసి వచ్చినాం అన్నమాట అంతే. అంతే కదా, మీ పాయింట్ అర్థమైంది. దేవాలయంలో భగవంతుడి దర్శనం కాలే, ఇది రోజు సుషుప్తిలో. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ధ్యానంలో ఆనందమయ కోశాన్ని కూడా దాటి లోపలికి పోయే ప్రయత్నం చేస్తున్నాం. లోపలికి పోయే ప్రయత్నం. ప్లీజ్ రిపీట్. సో దిస్ ఈజ్ విత్ ఎగ్జర్షన్, దట్ ఈజ్ విత్ ఎగ్జాషన్. ఇది విత్ ఎగ్జర్షన్, అది విత్ ఎగ్జాషన్. ఇక్కడ వరకు అయిపోయింది. సో ఇక్కడ 2 విషయాలు మళ్ళీ మనం తెలుసుకోవాలి. ధ్యానం అంటే ఏంటి? ఇప్పుడు మన ధ్యానంలో ఇప్పుడు ఈ యోగా సాధనాల్లో ఎన్నో ఉన్నాయి. యోగ సాధనాల్లో ఎన్నో ఉన్నాయి. ఏంటి? మామూలుగా హఠయోగము అని అంటాం. హఠయోగం అంటే ఏమి? శరీరం ద్వారా చేసేవి, అదే కదా. ప్రాణాయామం అనుకోండి, హఠయోగంలో మనం చేసేవి అవే హఠయోగం. ఆసనాలు, ఇవి పతంజలి చెప్పినవన్నీ. అక్కడ మనం మెయిన్గా వాడే కోశం ఏంది? శరీరం కదా మనం వాడేది. అంటే అన్నమయ కోశంని మనం నియంత్రిస్తున్నాం. వీఆర్ డిసిప్లినింగ్ ఓన్లీ ది అన్నమయ కోశం, అంతే కదా. దానివల్ల అన్నమయ కోశానికి ఇంత డిసిప్లిన్ వస్తాయి, ఇంద్రియాలు నియత అవుతుంది. ఇట్స్ వెరీ గుడ్. బట్ అక్కడికి ఆగిపోతే మనం లోపలికి పోవడం లేదు. కేవలం నువ్వు యూఆర్ డిసిప్లినింగ్ యువర్ బాడీ, యూఆర్ డిసిప్లినింగ్ యువర్ ఇంద్రియాస్. ఎక్కడ? హఠయోగం. ఓన్లీ యువర్ బాడీలీ ఆసనాలు ఇవే కదా నువ్వు చేసేది. అర్థమైతే? దానికన్నా ఒక స్టెప్ హయ్యర్ పోయినప్పుడు ఏమవుతుంది మనం చేసేది? ఇప్పుడు మీరు కార్డు మీద చుక్కా విని పెట్టుకు, అదేమంటారు? దాన్ని సగుణాభ్యాసం ఉంటుంది. సగుణాభ్యాసం తెలుసు కదా మీకు చెప్పిన. అంటే బాహ్యమైన ఈ ముక్కు చివర చూడటం, ఇక్కడ చూడటం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? వీఆర్ కాన్సన్ట్రేటింగ్. దాన్ని ఏమంటాం మనము? కాన్సన్ట్రేషన్ లేక ఏకాగ్రత. కాన్సన్ట్రేషన్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ ఎగ్జర్టింగ్ టు కాన్సన్ట్రేట్, అంతే కదా. అక్కడ నువ్వు వాడేదేవి నీ మనస్సు. ఎందుకంటే మనస్సే కదా పరిపరి విధాల డైవర్షన్లో పోయేది మనస్సు. సో సగుణాభ్యాసంలో ఏం చేస్తున్నాం అంటే మన మనస్సును అనేక వైపుల పోయే మనస్సును వీఆర్ స్ట్రగ్లింగ్ టు కాన్సన్ట్రేట్ ఇట్. ఏకాగ్రత ఒక పాయింట్ మీద చేస్తున్నాం మనం. పాయింట్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు వాడేది మనోమయ కోశం. ప్లీజ్ రేవు. సో ఇక్కడ మనోమయ కోశమే మనం వాడుతున్నాం. ఎందులో? సగుణాభ్యాసంలో, సగుణ ధ్యానంలో. ఇది హఠయోగానికన్నా ఉత్తమం. అంటే యూఆర్ కమింగ్ ఇన్సైడ్, మరి ప్రాణమయ కోశం ఏంది అని అడగాలి. ప్రాణమయ కోశం అంటే ఏది? అన్నమయ కోశంకి మనోమయ కోశానికి మధ్యలో ఉన్నది ప్రాణమయ కోశం. అంటే వైటల్ షీత్ అంటారు. షీత్ ఆఫ్ వైటల్ ఎనర్జీ. నువ్వు ఏ పని చేయాలన్నా ఇక్కడ ఎనర్జీ ఇక్కడి నుంచి తీసుకోవాలి. నువ్వు అన్నమయ కోశం వాడాలంటే ఎనర్జీ ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఒక రన్నింగ్ ఉంది, నువ్వు రన్నింగ్ చేస్తున్నావు అంటే యూ షుడ్ టేక్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ ప్రాణమయ కోశం. ఏదైనా
ఈ మెడిటేషను ఆసనాలే కాదు, నువ్వు ఏ పని శరీరం ద్వారా చేయాలన్నా షీట్ ఆఫ్ వైటల్ ఎనర్జీ నుంచే తీసుకోవాలి. ఈ ప్రాణమయ కోశం నీకు ఎనర్జీ ఇస్తుంది. మనస్సు పనిచేస్తే మనస్సుకి ఎనర్జీ ఇస్తుంది, బాడీ పనిచేస్తే బాడీకి, అంతే. ఇట్ ఇస్ ద షీట్ ఆఫ్ వైటల్. కాబట్టి ఆ కోశంతో మనకు సంబంధం లేదు. సో అన్నమయ కోశం మన హఠయోగంలో వాడుతున్నాం. ఏకాగ్రతలో మనోమయ కోశం వాడు, అంటే యు ఆర్ కాన్సన్ట్రేట్, డైవర్స్ అయిపోయిన మైండ్ అనేక, దాన్ని బహుగ్రత అన్నాం. ఏకాగ్రతకు ఆపోజిట్ బహుగ్రత, అంటే గోయింగ్ ఇన్ మెనీ డైరెక్షన్. సో ఈ బహుగ్రతలో పోయిన మనస్సును ఒక పాయింట్ మీద ఏకాగ్రం చేస్తుంది. ఏకాగ్రత వల్ల మనకి ఏమవుతుందంటే ఆ వస్తువు యొక్క నిజతత్వం తెలుస్తుంది, అంతే. నీ వెలుపల ఏదైతే వస్తువు ఉందో దాని నిజతత్వము తెలుస్తుంది. కాబట్టి మనం కారులో ఒక ఎర్ర చుక్క పెట్టినాము, దాన్ని ఏకాగ్రంగా చూస్తే ఆ ఎర్ర చుక్క కొన్ని రోజులకు జ్యోతిష్ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఎ బ్రైట్ ల్యూమినస్ స్పాట్ అనుకున్నాం, అది దాని నిజతత్వం. అట్లా మీకు చెప్పింది. మామూలుగా నువ్వు డైవర్సిఫైడ్ మైండ్తో మామూలుగా చూస్తే ఎర్ర చుక్క కనపడుతుంది, దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే సో ఆ సో వస్తువు యొక్క నిజతత్వాన్ని తెలిపేది సగుణాభ్యాసం. అంటే వస్తువు ఉంది, దాని నిజతత్వాన్ని. సో కనపడే వస్తువు యొక్క నిజతత్వాన్ని తెలుపుతుంది సగుణాభ్యాసం. అలాగే కనపడని వస్తువులు కనిపించేటట్టు కూడా చేస్తుంది. అంటే ఆ వస్తువుల గుణాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు కనపడటం లేదు. ఎందుకు? బహుగ్రత, డైవర్సిఫైడ్ మైండ్ వల్ల మనకు కనపడటం లేదు. కాబట్టి కొన్ని మనకు కనపడనివి ఏకాగ్రత వల్ల కనపడతాయి. కనపడే వాటి నిజతత్వాన్ని ఎరుకపరుస్తుంది, కనపడని వాటిని కనిపించేటట్టు, అది కూడా ఒక వస్తువే, అది కూడా. కాబట్టి ఇక్కడ ఏమైనా బాహ్యంగా నువ్వు ఏకాగ్రత చేయంగానే ఆ కాన్సన్ట్రేటెడ్ మైండ్ను ఇక్కడ ముక్కు చివర కానీ భ్రూ మధ్యంలో చూస్తే ఇదివరకు నీకు అక్కడ కనపడని ఇక్కడ కనపడతాయి. అట్లనే మనం లోపల పోతాం, ఒక్కొక్క పాయింట్ మీద ఏకాగ్రత చేస్తే అక్కడ ఇదివరకు కనపడని, అవి కూడా వస్తువులే. అర్థమైంది చెప్పింది. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ వల్ల మనకు పొందేదాన్ని ఇంగ్లీష్లో ఏమన్నా అంటే రెవిలేషన్ అన్న. రెవిలేషన్ అంటే వస్తువు యొక్క నిజతత్వాన్ని ఎరుకోకుండా. సో ఇక్కడ మీరు వాడేది ఏంటి? మనోమయ కోశం, ప్లీజ్. అది అయినాక దానికన్నా హయ్యర్ లెవెల్ ఏమిటి? ఏకాగ్రత చేసిన మనస్సు వల్ల ఇతర వస్తువుల నిజతత్వాన్ని నేను తెలుసుకోగలుగుతున్నా, ఇదివరకు కనపడని వస్తువులు నేను చూడగలుగుతున్నా. ఈ చూసేవాడు ఎవరయ్యా అనే థాట్ రావాలి మనకి ఎప్పుడో ఒకసారి. చూసేది ఎంతసేపు చూస్తున్నా ఆనందిస్తున్నా కాదు, అసలు వీటిని అంతా ఇదివరకు నేను చూడలేకపోతున్నా, ఇప్పుడు నేను చూడగలను. ఈ చూసేవాడు ఎవరు? ఈ చూసేవాడు ఎవరనే థాట్ మనకు వస్తుంది. అర్థమైందా? ఈ చూసేవాడిని గురించి ఆలోచించడం, ఈ చూసేవాడి నిజతత్వాన్ని తెలుసుకోవడమే నిర్గుణాభ్యాసము అన్నది. పాయింట్ వస్తుంది. సో దట్ ఈజ్ హయ్యర్ లెవెల్, దట్ ఈజ్ ఏ. సో హఠయోగము అన్నమయ కోశము, సగుణాభ్యాసము మనోమయ కోశము. నిర్గుణాభ్యాసానికి మనం వాడే కోశం ఏంది? మనస్సు కాదు, విజ్ఞానమయ కోశం, బుద్ధిని వాడతాం. దాన్నే మనం ఏమన్నాము? ధ్యానము అని. ఇది ఏకాగ్రత, ఇది ధ్యానం. దిస్ ఈజ్ ఏకాగ్రత, ఇది ఇది పర్యాయం. దీన్ని ధ్యానం ధ్యానం అని పెట్టాను, కరెక్ట్గా. ఇది ఏకాగ్రత, ఇది ధ్యానం. ధ్యానం అనే పదంలోనే మనం ఇదివరకు ఎన్నోసార్లు అనుకున్నాం, ధీ ప్లస్ ధ్యానం. ధీ ప్లస్ ధ్యానం అంటే బుద్ధి, బుద్ధి యొక్క ప్రయాణం. సో ఇంతసేపు మన బుద్ధి బయట ప్రయాణిస్తుంది మనసు వైపుకి, ఇప్పుడు ఆ బుద్ధి యొక్క ప్రయాణాన్ని నువ్వు. కాబట్టి ధ్యానంలో మనం వాడే కోశం ఏంది? విజ్ఞానమయ కోశం. దాని పక్కలోనే ఉంది ఆనందమయ, దాని పక్క దానికి చాలా దగ్గరలో ఉంది, అంతే కదా. సో ఈ 3 పాయింట్స్ తెలుసుకోండి. సో అన్నమయ కోశం హఠయోగంలో, మనోమయ కోశం ఏకాగ్రతలో. సో విజ్ఞానమయ కోశం ద్వారా నీ నిజతత్వాన్ని, నీవేమిటో తెలుసుకోవాలి అనే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. నీ యొక్క నిజమైన జ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటున్నావు. ఎందుకంటే నీకు నీ యొక్క నిజమైన జ్ఞానం లేదు, నువ్వు కానిదాని జ్ఞానం ఉంది. నీవు కానిదాని జ్ఞానం, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకోవడమే అవిద్య అన్నా కదా. నీవు కానిదాన్నే నీవు అనుకుంటున్నావు. ఇట్లా నీవు కానిదాన్ని నువ్వు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నావు? ఎప్పటి నుంచి అనుకుంటున్నావు? చాలా ఇంపార్టెంట్. అదే గురువుగారు ఏమన్నారు? అనాద్య విద్య అన్నారు. అనాది నుంచి.
పోయిన జన్మలో నేను కుక్కను అనుకున్నా, అంతకుముందు జన్మలో ఒక స్త్రీని అనుకున్నా, అంతకుముందు జన్మలో ఇంకేదో అనుకున్నా, వచ్చే జన్మలో నేను ఇంకేదో తెలంగాణలో రెహమతుల్లా అనుకుంటా, ఇంకో జన్మలో నేను షంసునిసా అనుకుంటా. ఎంతసేపు నేను కానిదే అనుకుంటున్నా. చూడండి ఎన్ని మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఈ జన్మలో ఇది అనుకుంటున్నా, అది అయిపోతుంది జీవితము. కాబట్టి నేను కానిదే నేను అని అనుకోవడం ఎప్పటి నుంచి నేను మొదలుపెట్టినా, ఆయన నుంచి వేరైనప్పటి నుంచి. అందుకే గురుగారు దాన్ని ఏమన్నారు, అనాద్య విద్య. అంటే అనాది నుంచి, ఆది లేదు భగవంతుడికి, ఆది లేదో ఈ అవిద్య కూడా ఆది లేదు. కానీ భగవంతుడికి అంతం లేదు, అవిద్యకు అంతం ఉంది. అంతము లేనిది అనే గురుగారు అనాద్య విద్య, ఆది లేనిది అవిద్య. కాబట్టి ఈ అవిద్యకు ట్రీట్మెంట్ ఆఫ్ అవిద్య ఇప్పుడు మనం మాట్లాడుకున్నది. సో ట్రీట్మెంట్ ఆఫ్ అవిద్య ఏంది? స్టార్ట్ లుకింగ్ ఇన్సైడ్, స్టార్ట్ లుకింగ్ ఇన్సైడ్ అన్నమాట. అప్పుడు నీకు నీ యొక్క నిజతత్వం యొక్క అవగాహన కలుగుతుంది అనకూడదు, నీవు నీ నిజతత్వంగా మారుతావు అనమాట. ఇక్కడ 2 థింగ్స్ ఆర్ దేర్: నాలెడ్జ్ ఆఫ్ యువర్ రియల్ సెల్ఫ్, రియలైజేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రియలైజేషన్ అంటే ఇట్లా మారిపోవడమే. యాక్చువల్లీ నాలెడ్జ్ అనేది లేదు. దెర్ ఇస్ నో నాలెడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అర్థమైందని చెప్పి, ఎందుకంటే భగవంతుడి దగ్గర పోయి నువ్వు ఎవరయ్యా అంటే భగవంతుడికి తాను భగవంతుడిని అనే విషయం తెలియదు. ఏమమ్మా, నువ్వు భగవంతుడి దగ్గర పోయి ఎవరయ్యా నీవు అంటే నేను భగవంతుడిని అంటే ఆయన భగవంతుడు కాదు. నేను భగవంతుడిని నీకు చెప్తాంటే ఇంకోటి తయారయ్యాడు కదా వినేవాడు. చెప్పేవాడు భగవంతుడు అయితే వినేవాడు ఉన్నావు అంటే వినేవాడికి ఒక ప్లేస్ కావాలి కదా, అక్కడ భగవంతుడు లేడు. పరిమితం అంటే ఇంతే కాదు, ఇంత పరిమితం. ఒక అణువు అక్కడ వదిలినా కూడా అది భగవంతుడు అక్కడ లేకుండా పోతే వాడు భగవంతుడు కాదు. కాబట్టి ఇక్కడ విషయం ఏమైంది, భగవంతుడికి నేను భగవంతుడు అనే జ్ఞానం ఉండదు ఎప్పుడు. ఒకవేళ ఆయనకు నేను భగవంతుడు అంటే ఫినిష్ అవుట్ అని భగవంతుడు కాదు. నేను అంటే భగవంతుడు కాదన్నవాడు భగవంతుడి నుంచి దూరం. భగవంతుడి నుంచి దూరం అయ్యి మనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్న నేను విష్ణువుని అనొచ్చు, తప్పులేదు. నేను రుద్రుడిని, నేను బ్రహ్మను, నేను ఇంద్రుడిని, నేను దేవేంద్రుడిని అని 1,000,000 చెప్పుకో. వాళ్ళు మనకన్నా ఉన్నతాత్మలే, మనకన్నా గొప్పవాళ్లే. కానీ వాళ్ళకు కూడా పరిమితమైన భావన ఉంది, అంతే కదా. నేను బ్రహ్మను అనగానే అర్థమేమే, నేను ఈశ్వరుని కాదు అని వచ్చేసి, నేను విష్ణువును అని ఆయన అనగానే నేను బ్రహ్మను గాను, నేను రుద్రుని గాను, నేను దేవేంద్రుని గాను, నేను గంధర్వుని, నేను ఇది అనగానే నువ్వు కానివి ఎక్కువ ఉంటాయి. నువ్వు ఎప్పుడు నేను ఒకటి అని చెప్తే నువ్వు కానివి అనేకం ఉంటాయి, అవునా కాదా? అలాగే దేవతలకు జ్ఞానం ఉంటుంది. నేను ఇదే అని చెప్తాను, నేను ఇది అంటే నేను అది కాదు అని అర్థం. అందుకే కదా ఇప్పుడు రావణాసురుడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే విష్ణువు ఎందుకు రాలేదు అంటే విష్ణువుకి తెలుసు వీడు నా కోసం తపస్సు చేయడం లేదా, నేను కాని ఇంకోటి ఒకడు ఉన్నాడు అన్నమాట. ఈ విషయం మనం ఎప్పుడు గ్రహించాలి. మన పురాణాలు చదువుతున్నప్పుడు దాని అంతరార్థంలో పోతే మనకు తెలుసు. సో వీళ్ళు దేవతలు వేరే, దేవుడు వేరే. దేవుడు ఏకం. మనం రోజు ఆ శ్లోకాల్లో కూడా చెప్తున్నాం, దీంట్లో కూడా ఉందనుకుంటా, సదేకమాద్యం పరమాత్మతత్వం. సత్ ఏకం ఆద్యం. సదేకమాద్యం అంటే దాన్ని ఇడగొట్టాలి ఎప్పుడు. సత్ అంటే ఉన్నది, ఏకం ఆద్యం అంటే ఆది నుంచి ఉన్నది అది. సత్ ఏకం ఆద్యం, సదేకమాద్యం. ఏమిటి? పరమాత్మతత్వం. అర్థమైంది? సదేకమాద్యం పరమాత్మతత్వం గురుస్వరూపేణ. అంటే అది ఒకవేళ స్వరూపము ధరించి ఏదో మన మీద జారి, ఇప్పుడే చెప్తే కదా ముముక్షత్వం మనకు రాగానే. తదేకమాద్యం పరమాత్మతత్వం గురుస్వరూపేణ. ఒకవేళ అది ఒక స్వరూపము దాలిస్తే దాన్నే మనము గురువు. విభాతి సాక్షాత్ అంటే అది ఆ పరమాత్మ యొక్క విభూతి. విభూతి అంటే కనబడటం. విభూతి యోగం అంటాం కదా, కృష్ణుడు విభూతి యోగం అంటే సింహాల్లో ఇది, పిల్లిలో ఇది, పర్వతాల్లో ఇది, ఆయుధాల్లో ఇంద్రుడి వజ్రాయుధం అనేటువంటి అవి విభూతులు. విభూతి అంటే కనపడేది అని వైభవం. అర్థమైంది. సో సదేకమాద్యం
పరమాత్మత్వం గురుస్వరూపేణ విభాతి. సాక్షాత్ అంటే సాక్షాత్కరించుతాం. కాబట్టి ఆ స్టేట్కు మనం పోవాలంటే ఇది కూడా. కాబట్టి మనం ఒక్కసారి ఈ అవిద్య నుంచి దూరం కావాలంటే బయట నుంచి లోపలికి పోయే ప్రయత్నం చేసినప్పుడు కేవలం లోపలికి పోతున్నందుకే అవిద్య తగ్గదు. ఈ వస్తువులు వ్యక్తుల నుంచి మనము దూరం అవుతున్నాం. వాటితో సాన్నిధ్యం కలిగినంతసేపు నీ అవిద్య పెరిగిపోతుంటుంది. తెలియకుండా మన అవిద్యా జ్ఞానం పెరుగుతోంది, లేదా అవిద్యా అజ్ఞానం పెరుగుతుంది అనుకున్నాం. కాబట్టి ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు క్లోజ్ యువర్ ఐస్, గో అవే ఫ్రమ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్. ఇది నంబర్ 1. నెక్స్ట్ది తర్వాత నీలోనే చూసే అలవాటు చేసుకో. డెవలప్ ది హ్యాబిట్ ఆఫ్ ఇంట్రోవర్షన్. ఇప్పుడు మన హ్యాబిట్ ఎక్స్ట్రోవర్షన్, ఇంట్రోవర్షన్. ఎందుకంటే మన అలవాటు అనాదిగా బయట చూడడమే. కాబట్టి అలవాటును మార్చుకోవడము అవిద్యాహరణానికి మొదటి స్టెప్పు అన్నమాట. అందుకే గురువుగారు ముందు కళ్ళు మూసుకునే ప్రయత్నం ముందు కళ్ళు మూసుకో అంటాడు ఆయన. ముందు కళ్ళు మూసుకొని అంటారు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే వెలుపల కనపడే దృశ్య విశ్వం నుంచి, అంటే కనపడే ఈ విశ్వం నుంచి మనస్సును దూరం చేసుకుంటూ, ఇక్కడ మనస్సున్న బుద్ధి, మనస్సును దూరం చేసుకుంటూ లోనికి లాగాలి, లోనికి వెళ్ళాలి అన్న. యూ షుడ్ స్ట్రగుల్, లోనికి లాగాలి అంటే నీలో చూసుకోవడం అన్నమాట. సో ఇది ట్రీట్మెంట్ ఫర్ అవిద్య. ఇంకా చాలా ఉన్నాయి. థర్డ్ది ఊరికే చెప్పేవాడు. థర్డ్ ట్రీట్మెంట్ ఏమిటంటే నీ మనస్సును, వాక్కును, సంకల్పాన్ని నిశ్శబ్దపరచు. మనస్సును, వాక్కును, సంకల్పాన్ని నిశ్శబ్దపరచు. అంటే సైలెన్స్ యువర్ మైండ్, సైలెన్స్ యువర్ థాట్స్, సైలెన్స్ యువర్ విల్. సో ఇట్లా 10-12 ఉన్నాయి ట్రీట్మెంట్స్. నెక్స్ట్ సో ఇక్కడ ఏమంటే వాట్ ఈజ్ అవిద్య, వాట్ ఆర్ ది డిసడ్వాంటేజ్, అది నేను చెప్పలే. అవిద్య వల్ల నష్టాలు ఏమిటి, అవిద్య లేనందువల్ల కలిగే లాభాలు ఏమిటి, అవిద్యకు మనం ఎలా చికిత్స చేయాలి, ఇవి 4 స్టెప్స్ ఉన్నాయి.